అటు ఈరోజైతే జీటీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ అయితే ఉన్నది. గుజరాత్‌కి అయితే ఈ విన్‌తోని వస్తే మాత్రం వాళ్ళు టాప్ 4 ఇగ మరి ఇంకా హోప్స్ పెరుగుతాయి. అటు పంజాబ్ ఈ మ్యాచ్ గెలిస్తే అయితే వాళ్ళు టాప్ 4 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితాయి. ఇక టాప్ 2 కూడా ఆల్మోస్ట్ చేస్తుంటారు. సో మరి 2 టీంలకు కూడా మీకు ఒక టీం అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మంచి ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. ఒక టీం అయితే మీకు సాలిడ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. మరి ఈరోజు ఏ బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు ఎట్లా ఆడతారో చూడాలి. ఈ మ్యాచ్ మరలో ఎట్లుండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్లో. అక్కడ మీకు పిచ్ నెంబర్ 5 అంటారు. సో పిచ్ నెంబర్ 5 అంటారు మీకు మంచి బ్యాటింగ్ ట్రాక్ అంటారు. సో అక్కడ మీకు ఫాస్ట్ బౌలర్స్ కొంచెం హెల్ప్ ఉండొచ్చు అంటారు, కానీ అక్కడ చూడాలి మరి. మంచి బ్యాటింగ్ ట్రాక్ అంటారు. సో టాస్కి వెళ్తే టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో ఇక మళ్ళీ అటు మనం టీమ్స్ గురించి మాట్లాడకుండా అయితే జీటీ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళ బౌలింగ్ ఏంటంటే మంచిగా కనబడుతుంది. ముఖ్యంగా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ అటు హోల్డర్ అర్షద్ ఖాన్ వీళ్ళిద్దరూ మంచిగా బౌలింగ్ ఎత్తారు. మిడిల్ ఓవర్స్ ఎత్తులలో అక్కడ మీకు సిరాజ్ ఉండు, రబడా దగ్గర నుంచి 5 స్పెల్ చూస్తాను. లైన్ కొంచెం వేరీ చేస్తాను అనిపిస్తాం, కానీ మీకు పేస్ అయితే మామూలుగా లేదు రబడా దగ్గర నుంచి. అక్కడ సిరాజ్కు మంచి కంట్రోల్ చూపిస్తాను బౌలింగ్లో. అక్కడ మంచి స్వింగ్ చేస్తాను న్యూ బాల్తోని. సో వీళ్ళిద్దరు చాలా ఎఫెక్టివ్ ఉంటారు. రబడా కొన్ని పవర్ ప్లేలో కొంచెం రన్స్కి వెళ్తాను అనిపిస్తాం, కానీ వికెట్లు అయితే తీయగలుగుతాను రబడా కొన్ని మ్యాచెస్ నుండి. సో అది కొంచెం తనకు కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు. ఇక మళ్ళీ ఇక మరి బ్యాటింగ్లో అయితే వాళ్ళ టాప్ 3 అయితే క్లిక్ అవుతారు. ఒక్కరు కాకుండా ఒక్కరైనా క్లిక్ అవుతారు వాళ్ళ టాప్ 3లో. సో అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. గిల్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు, ఇంకా ఆడినంటే సేపు బట్లరు బాగా ఆడిండు. సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ బాగా మిస్ అయింది అనిపించింది, కానీ సో తను కూడా బాగా ఆడుతాడు. సో ఇట్లున్నా మన జీటీ టీం అయితే రాహుల్ తేజ లాస్ట్ మ్యాచ్లో కొంచెం బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. సో అది కూడా తన కాన్ఫిడెన్స్ కొంచెం పెంచుతుంది. అటు వాషింగ్టన్ సుందర్ మరి బౌలింగ్ చేయకుంటే మరి తను ప్యూర్ బ్యాటరీ ఆడిస్తాడు. నాకైతే అది అర్థం అవుతలేదు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఎందుకు ఎత్తలేదు అని. అటు షారుఖ్ ఖాన్ కూడా మీకు బ్యాటింగ్ నుంచి ఒక పెద్ద నాకు గుజ్జులే మరి ఈ సీజన్లో మరి తను కూడా మంచి పర్ఫార్మ్ చేయాలనుకుంటారు ఛాయిస్ వస్తే. ఇక మళ్ళీ ఇక అటు హోల్డర్ కూడా మీకు మంచి బ్యాలెన్స్ యాడ్ చేస్తాడు బ్యాటింగ్తో కూడా. సో ఇట్లున్నాయి రషీద్ ఖాన్ ఇంకా మానవ్ సుతార్ వీళ్ళిద్దరు కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో మానవ్ సుతార్ మరి బౌలింగ్ కూడా ఎఫెక్టివ్ ఉండేదని ట్రై చేస్తాడు. సో మరి తను కూడా ప్రాపర్ ఇట్లే వేసుకోవాలనిపిస్తాను నాకైతే. సో తను ప్రాపర్ ఇట్లా వేసుకొని బౌలింగ్ బాగా వేస్తే మీకు జీటీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రషీద్ ఖాన్ కూడా మంచి ఫామ్లో కనిపించింది లాస్ట్ మ్యాచ్లో. సో తను కనుక అదే ఫామ్ కొనసాగితే జీటీకి కూడా బాగుంటుంది. ఇక పంజాబ్ మాట్లాడకుండా అయితే అలా టాప్ ఆర్డర్ అయితే వేరే ఉన్నాయని చెప్పాలి. ప్రవీణ్ సింగ్, ప్రియాన్ షారి, అక్కడ కూపర్ కాలనీ. ప్రియాన్ షారి వ్యక్తిత్వం మాత్రం వేరే అటాక్ చేస్తాడు. సో తనని టక్కున అవుట్ చేయాలనుకుంటారు జీటీ వాళ్ళు. ఇంకా ప్రవీణ్ సింగ్ కూడా ఉంటా అంటే డేంజర్ తను. సో వాళ్ళిద్దరిని కూడా టక్కున అవుట్ చేయాలి. కూపర్ కాలనీ కూడా డేంజర్ మారుతాడు. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా మీకు శ్రేయస్ అయ్యర్, ఇంకా మార్కస్ స్టోయినిస్ లాస్ట్ మ్యాచ్ మంచి ఫినిష్ ఇచ్చిండు. సో ఇట్లా ఇంత మంచి మంచి బ్యాటింగ్ ఉన్న వాళ్ళకు. అటు ఇంకా మాకు శశాంక్ సింగ్ ఆడుతున్నా అంటే మ్యాచ్ ఫిట్ ఉంటే మోస్ట్లీ రావచ్చు. సో శ్రేయాన్స్ రెడ్డి ప్లేస్లో. సో తన అంటే ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా మీకు అవైలబుల్ ఉండొచ్చు. సో ఫీల్డింగ్లో క్యాచ్లు డ్రాప్ చేస్తాను అన్నారు, కానీ ఈరోజు పడతారనుకుంటారు తను. సో చూడమ్మా శశాంక్ సింగ్ రావచ్చు. ఇంకా మీకు బౌలింగ్ యూనిట్లో అయితే కొంచెం లాస్ట్ మ్యాచ్లో హర్ప్రీత్ బహార్ వచ్చిండు. హర్ప్రీత్ బహార్ మరి బాగా పర్ఫామ్ చేసిండు. మరి తనని ఈ మ్యాచ్లో డ్రాప్ చేస్తే కరెక్ట్ కాదు. సో తను మోస్ట్లీ ఉండొచ్చు. మరి అటు వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్ మిస్ అవుతారు అనిపిస్తుంది. కానీ అటు మీకు నాకేమనిపిస్తుంది అంటే రిస్క్ తీసుకుంటారు. అటు నేహల్ వదేరా మీకు బ్యాటింగ్లో అంత ఎక్కువ ఛాన్సులు రాలే మరి. మీకు వాళ్ళకు బ్యాటింగ్ ఉంది. వచ్చినంత సేపు తను బాగానే చేసి, కానీ మీకు వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకుంటారు అవకాశాలు ఉన్నాయని చూడాలి మరి. నాకు అట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు నేహల్ వదేరా బ్యాటింగ్ రాకుండా ఉంటే వైశాఖ్ విజయ్ కుమార్తో మీకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. సో తను బాగా పర్ఫార్మ్ అయితే పంజాబ్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ కాల్ తీసుకోరా చూడాలి మరి. ఇంకా మీకు ఇక కీ బ్యాటరీస్ మాట్లాడకుండా అయితే అక్కడ మీకు మిడిల్ ఓవర్స్లో అక్కడ మీకు శ్రేయస్ అయ్యర్ ఉంటారు. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రషీద్ ఖాన్ ఒక బ్యాటిల్ చూడొచ్చు. మీకు మానవ్ సుతార్ మంచి బ్యాటిల్. కానీ అటు అర్షద్ ఖాన్ కూడా మంచిగా లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీసిండు మంచిగా. సో అక్కడ మీకు అర్షద్ ఖాన్ కూడా ఎఫెక్టివ్ ఉండొచ్చు.
కానీ ఇక మీకు న్యూ బాల్తో ఇక్కడ ప్రియాన్ షారియా వికెట్ మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రియాన్ షారియా వర్సెస్ సిరాజ్, రబడగా పెట్టుకోవచ్చు కానీ సో ప్రియాన్ షారియా వర్సెస్ సిరాజ్ చూడా ఉన్నాయి. అటు ప్రజ్ఞాన్ సింగ్ వికెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి తన వికెట్ ఎవరు తీస్తారా అని చూడాలి. మరి రబాడా వర్సెస్ ప్రజ్ఞాన్ సింగ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. కానీ అటు గిల్లు వికెట్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. సో గిల్లు వికెట్ కనుక హర్షదీప్ కనుక తీయగలిగితే బాగుంటుంది. మరి హర్షదీప్ సింగ్ మరి తన ఫామ్ అయితే కన్సర్న్ చేస్తాను పంజాబ్కి. మరి తను కనుక మంచి ఫామ్లో రావాలనుకుంటాడు. అటు గిల్లు వికెట్ హర్షదీప్ తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది గుజరాత్కి, పంజాబ్కి సారీ. సో చూడాలి మరి గిల్లు వర్సెస్ హర్షదీప్ ఇది ఒక మంచి బ్యాటింగ్ లెక్క చూడవచ్చు. అటు చాల్ వర్సెస్ బట్లర్ ఈ బ్యాటింగ్ బాగుంటాయి. వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూపర్ కోహ్లీ బాగా ఆడిండు. సో కూపర్ కోహ్లీ వర్సెస్ అక్కడ రషీద్ ఖాన్ జరిగితే బాగుంటాయి. సో ఇలాంటి మంచి బ్యాటింగ్స్ ఉన్నాయి. సో ఇంకా సో మనమైతే అక్కడ 3 పిక్ చేసుకున్నాం. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రషీద్ ఖాన్, అక్కడ గిల్లు వర్సెస్ హర్షదీప్, ఇంకా మీకు ఇంకా ప్రియాన్ షారియా వర్సెస్ సిరాజ్. ఇంకా మరి మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే G20 సేమ్ టీంతో వెళ్ళచ్చు. కానీ రబడా కూడా న్యూ బాల్తో ఎఫెక్టివ్ ఉంటే మీకు జీటీ ఇంకా డేంజర్ లెక్క అనిపిస్తుంది ఫాస్ట్ బౌలింగ్లో. అక్కడ హోల్డర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం. ఫీల్డింగ్లో కూడా హోల్డర్ లాస్ట్ మ్యాచ్లో 3 or 4 క్యాచెస్ పట్టుకున్నాడు. సో అది మంచి ఫీల్డింగ్లో మంచి కాంట్రిబ్యూషన్ కనిపించింది హోల్డర్ దగ్గర నుంచి. సో ఇక మరి జీటీటీ మాట్లాడుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ఇంకా మీకు వన్ డౌన్లో ఇక అక్కడ జోస్ బట్లర్, మరి వాషింగ్టన్ సుందర్కి ఏమైనా బౌలింగ్ ఛాయిస్ ఇవ్వాలా అనిపిస్తాను నాకైతే. మరి చూడాలి, వాషింగ్టన్ సుందర్ బ్యాట్తోనే యూజ్ చేసుకుంటారు. బ్యాట్తో కూడా తను కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది జీటీకి. స్పిన్ బాగా ఆడుతాడు వాషింగ్టన్ సుందర్. మిడిల్ ఓవర్స్లో మీకు యాంకరింగ్ కానీ అక్కడ మీకు కొంచెం ఎక్స్ట్రా రన్స్ రావాలనుకుంటే తను చేయొచ్చు. సో 4 వాషింగ్టన్ సుందర్, 5లో మీకు షారుఖ్ ఖాన్ నుంచి మీకు రన్స్ కావాలి జీటీకి. సో 6లో మీకు అక్కడ రాహుల్ తేవాటి ఆడొచ్చు. రాహుల్ తేవాటి 7లో హోల్డర్, 8లో రషీద్ ఖాన్, 9లో రబాడా. ఆ తర్వాత మీకు ఇక మానవ్ సుతార్ ఉండు. సో 9లో మానవ్ సుతార్, 10లో రబాడా, 11లో సిరాజ్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్లో మీకు హర్షద్ ఖాన్ ఉండొచ్చు. సో ఈ జీటీ టీం అయితే మంచి టీం లెక్క అనిపిస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ చేస్తే అయితే వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నాయి. ఇక పంజాబ్ టీం మాట్లాడుకుంటే అయితే ఆ ఒక్క కాల్ తీసుకోవచ్చు చూడాలి. సో ప్రజ్ఞాన్ సింగ్, ప్రియాన్ షారియా వన్ డౌన్లో మీకు అక్కడ కూపర్ కోహ్లీ విత్ ద బాల్ చూద్దాం అంటే చూడాలి మరి తనకు ఆ పర్మిషన్ వచ్చిందా రాలే అని. 4లో అక్కడ మీకు శ్రేయస్ అయ్యర్ లాస్ట్ 2 మ్యాచెస్ కొంచెం బ్యాట్తో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి అనిపిస్తుంది. కొన్ని తన కనుక ఫామ్లోకి వస్తే బాగుంటాయి పంజాబ్కి. 5లో అక్కడ మీకు సిచ్యువేషన్ బట్టి శశాంక్ సింగ్ ఆడితే శశాంక్ సింగ్తో వెళ్తారు అనుకుంటాను. శశాంక్ సింగ్ ఉంటారు అనుకుంటా, లేకుంటే శ్రీయాన్ షెడ్డే. 5లో శశాంక్ సింగ్, 6లో మార్కస్ స్టోయినిస్ హబ్ది ఆర్డర్ పుష్ చేయొచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి. 5లో మార్కస్ స్టోయినిస్, 6లో శ్రీయాన్ షెడ్డే. మీకు ఈ యొక్క కాల్ తీసుకుంటారా అనిపిస్తుంది. 7లో మార్కో జాన్సన్, నయాల్ వదేరా మీకు ఇంపాక్ట్ పెట్టుకోవడం కావాలనుకుంటే 7లో ఒక మార్కో జాన్సన్, 8లో మీకు హర్ప్రీత్ బార్, 9లో హర్షదీప్ సింగ్, 10లో అక్కడ మీకు వైశాఖ్ విజయ్ కుమార్. ఇక కావాలనుకుంటే అక్కడ మీకు 11లో మీకు లాకీ ఫెర్గూసన్ ఉండు. సో లాకీ ఫెర్గూసన్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు అక్కడ చాలుగా ఉంటాడు. సో చాలా అక్కడ నేయల్ వదేరా అన్న, సో చాలే ఉండొచ్చు మోస్ట్లీ. అక్కడ మీకు నేహల్ వదేరా ప్లేస్లో మీకు వైశాఖ్ విజయ్ కుమార్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో 6లో అక్కడ మీకు శశాంక్ సింగ్, 7లో మీకు మార్కో జాన్సన్, 8లో మీకు హర్ప్రీత్ బార్ ఉండు, 9లో హర్షదీప్, 10లో ఇక్కడ మీకు లాకీ ఫెర్గూసన్, 11లో వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ చాలు. సో ఈ 11తో వెళ్తే ఈ ప్లేయింగ్ ఫీల్డ్తో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఒక వైశాఖ్ విజయ్ కుమార్ పెట్టుకొని ఇక్కడ చాలా ప్లేయింగ్ పెట్టుకున్నా పర్లేదు. కానీ ఆ ఒక్క కాల్ తీసుకురా అని చెప్పి చూడాలి. ఫేవరెట్స్ అంటే మీకు మోస్ట్లీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే పంజాబ్ ఉన్నాయి. కానీ జీటీ లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచింది. మళ్ళీ వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో 50-50 అనిపిస్తుంది జీటీకి. మరి జీటీ కనుక ఈ మ్యాచ్కి వెళ్తే టేబుల్ అయితే ఇంకా ఓపెన్ అయితే ఇంకా కొంచెం
ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుందని చెప్పాలి. పంజాబ్ గెలిస్తే అయితే వాళ్ళు హ్యాపీ ఉంటారు, కొంచెం రిలీఫ్గా ఉంటారు అనిపిస్తుంది. కానీ హర్షదీప్ సింగ్ విత్ ద బాల్తో కాంట్రిబ్యూట్ చేయాలి. లాకీ ఫెర్గ్యూసన్ కూడా మీకు ఈ మ్యాచ్లో కనుక కాంట్రిబ్యూట్ అయితే బాగుంటుంది పంజాబ్కి. సో చూద్దాం మరి ఏమవుతుందో. చాలు కూడా మంచి ఎఫెక్టివ్ ఉండాలనుకుంటారు ఈ మ్యాచ్లో. అటు హర్ప్రీత్ బ్రార్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఆడితే మంచి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటాయి పంజాబ్కి. సో ఇలాంటివి ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక అంతే ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.